సో హాయ్ ఫ్రెండ్స్, మన స్టార్ బాయ్ సిద్ధు నటించిన జాక్ కొంచెం క్రాక్ మూవీ జస్ట్ ఇప్పుడే చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే జాక్ కొంచెం బ్యాక్ అనేలా ఉంది భయ. ఎగ్జాక్ట్లీ ఈ మూవీ అయితే 2 గంటల 16 నిమిషాలు అయితే ఉంటుంది. చెప్తున్నాను కదా భయ, 2 గంటలు కూడా టార్చర్ భయ. ఒకవేళ మీరు ఈ రోజు ఈ మూవీకి వెళ్తున్నారంటే థియేటర్ లోకి ఎంటర్ అవ్వక ముందే ఒక జెండు బొమ్మను అయితే కొనుక్కొని తీసుకువెళ్ళండి భయ. ఎందుకంటే మీరు ఈ మూవీ చూసాక పక్క హెడ్ఏక్ అయితే వస్తుంది, అదైతే కన్ఫర్మ్. మన స్టార్ బాయ్ సిద్ధు డీజే టిల్లు 2 మూవీ తర్వాత వస్తుందంటే ఆ మూవీ ఎలా ఉండాలి భయ చెప్పండి. కాకపోతే టిల్ అన్న ఈ జాక్ మూవీతో మనల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేశాడు భయ. మూవీలో అసలు స్టోరీయే లేదు. అసలు ఇలాంటి మూవీని మన టిల్ అన్న ఎందుకు ఓకే చేశాడో నాకైతే అర్థం కాలేదు భయ. మూవీలో అయితే మాత్రం అసలు స్టోరీయే లేదనమాట. అసలు ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే మన స్టార్ బాయ్ సిద్ధు, వైష్ణవి తేజ్, ప్రకాష్ రాజ్ వీళ్ళు ముగ్గురు మధ్యలోనే ఈ మూవీ స్టోరీ అయితే ఉంటుంది భయ. ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అయితే డ్రగ్స్ గురించి భయ. డ్రగ్స్ గురించి అయితే ప్రకాష్ రాజు అండ్ స్టార్ బాయ్ సిద్ధు వీళ్ళిద్దరు అయితే పోరాడుతుంటారు. ప్రకాష్ రాజ్ అయితే ఈ మూవీలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో చేశారు. నెక్స్ట్ మన స్టార్ బాయ్ సిద్ధు అయితే సీక్రెట్ ఏజెంట్ రోల్ లో చేశారు భయ. వీళ్ళిద్దరు కూడా మూవీలో డ్రగ్స్ గురించి అయితే ఫైట్ చేస్తారు. కాకపోతే ప్రకాష్ రాజ్ అయితే అఫీషియల్ గా చేస్తాడు, మన స్టార్ బాయ్ సిద్ధు అయితే అన్అఫీషియల్ గా చేస్తాడు అనమాట. మన సిద్ధు అయితే సీక్రెట్ ఏజెంట్ గా ఈ మూవీలో జాబ్ చేస్తుంటాడు. కాకపోతే ఆ జాబ్ ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాడు అనమాట. ఇంకా సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మన స్టార్ బాయ్ సిద్ధు అయితే యాక్టింగ్ అయితే ఇరగొట్టేశాడు భయ. ఈ మూవీ స్టార్ట్ అవడమే ఒక మంచి ట్విస్ట్ తో స్టార్ట్ అయితే అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో ఈ సినిమా ఎలా ఉంటుందిరా బాబు అనిపిస్తుంది అనమాట. ఒక 15 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ సినిమా. ఆ తరువాత సినిమా డౌన్ ఫాల్ అయితే అయిపోతుంది భయ. అలా చూస్తుంటే మనకి బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ లో వైష్ణవి తేజ్, మన స్టార్ బాయ్ సిద్ధు వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అయితే పర్లేదు భయ, ఒక మాదిరిగా ఉందన్నమాట. ఈ మూవీలో మన స్టార్ బాయ్ సిద్ధు అయితే నరేష్ గారి కొడుకు పాత్రలో నటించాడు. నరేష్ గారికి అయితే మన స్టార్ బాయ్ సిద్ధు సీక్రెట్ ఏజెంట్ జాబ్ చేయడం అయితే ఇష్టం ఉండదు భయ. కాకపోతే మనోడికి అయితే ఆ జాబ్ అంటే ఇష్టమో ఆ జాబే చేస్తాడు. ఇంకా నరేష్ గారి కామెడీ కూడా ఈ మూవీలో కొద్దిగా వర్కౌట్ అయితే అయింది భయ. తండ్రి కొడుకుల మధ్యన కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఉంటాయి, అవి కూడా మూవీలో కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యాయి. ఇంకొక విషయం ఏంటంటే మూవీలో అక్కడక్కడ కొన్ని సీన్స్ లో స్టార్ బాయ్ సిద్ధు పాత్రలో మన టిల్లు అని కూడా వస్తాడు భయ. ఇంకో మూవీలో సిద్ధు అండ్ వైష్ణవి తేజ్ వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మూవీ స్టార్ట్ అయ్యి ఒక 20 నిమిషాలు అయితే మూవీ స్టోరీ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. రాను రాను సినిమా డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక చిన్నపాటి ట్విస్ట్ అయితే ఉంటుంది, అది కూడా మనం ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తాం భయ. ఎక్స్పెక్ట్ చేసేలానే ఉంటుంది ఆ ట్విస్ట్ కూడాను. ఇంకా సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది భయ అసలైన టార్చర్. మనం థియేటర్ లోకి ఎంటర్ అవ్వక ముందే ఒక జెండు బొమ్మను అయితే కొనుక్కున్నాం కదా, ఆ జెండు బొమ్మను అయితే ఇప్పుడు రాసుకోవాల్సి వస్తుంది భయ. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే ఒక 10 నిమిషాల తర్వాత జెండు బొమ్మను అయితే మనం రాసుకోవాల్సిందే భయ, ఇంకా తప్పదనమాట. అలాగ ఉంటుంది మరి మూవీ. ఫుల్ టార్చర్ భయ సెకండ్ హాఫ్ అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్ అయినా కొద్దిగా పర్లేదు కానీ సెకండ్ హాఫ్ అయితే అసలు చూడలేం భయ. నేనైతే మాత్రం ఫస్ట్ హాఫ్ చూసి వచ్చేద్దాం అనుకున్నాను, కాకపోతే రివ్యూ చెప్పాలి కాబట్టి సెకండ్ హాఫ్ ను కూడా చూసాను. సెకండ్ హాఫ్ కూడా డిసప్పాయింటెడ్ భయ. సెకండ్ హాఫ్ లో అసలు ఏ సీన్ ఎక్కడ వస్తుందో కూడా తెలియదు అనమాట. అలా ఉంది మరి ఈ మూవీలో స్క్రీన్ ప్లే. ప్రొడ్యూసర్ ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టాడో మనకైతే తెలియదు కానీ 50% సినిమాని గ్రీన్ స్క్రీన్ లో తీసి పడదోపడ భయ. మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, ఆ సీన్స్ ను చూస్తే ఈ సీన్స్ అయితే గ్రీన్ స్క్రీన్ లో తీసారని మనకి క్లియర్ గా తెలిసిపోతుంది భయ. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే పర్లేదు భయ, ఒక మాదిరిగా ఉన్నాయి. నాకైతే ఒక సాంగ్ నచ్చింది, మిగతా సాంగ్స్ అయితే నాకు అసలు నచ్చలేదు భయ. ఇంకా మూవీలో ప్రకాష్ రాజ్ యాక్టింగ్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ అయితే పోలీస్ ఆఫీసర్ పాత్రలో జొల్లో కొట్టేశాడు భయ. ఇంకా నరేష్ గారు కూడా తనకిచ్చిన రోల్ లో తను పర్ఫెక్ట్ గా చేశాడు భయ. ఇంకా హీరోయిన్ రోల్ లో చేసిన వైష్ణవి చైతన్య యాక్టింగ్ విషయానికి వస్తే చాలా బాగా చేసింది భయ. తనకిచ్చిన రోల్ లో తన న్యాయం అయితే చేసింది. ఇంకా స్టార్ బాయ్ సిద్ధు యాక్టింగ్ విషయానికి వస్తే మనోడు యాక్టింగ్ అయితే ఇరగొట్టేశాడు భయ. మన సిద్ధు అన్న కోసమే నేనైతే ఈ జాక్ మూవీని అయితే ఫుల్ గా చూశాను. లిటరలీ సిద్ధు అన్న అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాని తన భుజాల మీద వేసుకొని లాక్కొని వచ్చాడు భయ. సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మన సిద్ధు అన్న అయితే యాక్టింగ్ ఇరగొట్టేశాడు భయ. ఇంకా మూవీలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎవరికి ఇచ్చిన రోల్ లో వాళ్ళ న్యాయం అయితే చేశారు భయ. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీకి ఒక హైలైట్ సీన్ అయితే ఉంటుంది. చార్మినార్ దగ్గర చిన్న సేజింగ్ సీన్ అయితే ఉంటుంది, అదైతే మాత్రం చాలా బాగుంటుంది భయ. ఈ సీన్ అయితే మూవీకి హైలైట్ భయ. ఈ ఒక్క సీన్ తప్పించి మిగతా సీన్స్ అయితే నాకు నచ్చలేదు భయ. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో నేపాల్ లో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ ఎలా ఉంటాయంటే అరిగిపోని సీడీ స్టక్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది భయ ఆ పోర్షన్ మొత్తం. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి రాయ శిల్పం శిల్పి ఏదో కాన్సెప్ట్ అయితే చెప్పారు కానీ నాకైతే అర్థం కాలేదు భయ. మీరు ఈ మూవీ చూసుంటే ఆ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమై ఉంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి భయ, నేనైతే తెలుసుకుంటాను. సో ఫైనలీ డైరెక్టర్ బొమ్మరిల్ భాస్కర్ అయితే మనల్ని డిసప్పాయింట్ అయితే చేశాడు భయ. యాక్చువల్లీ ఈ జోనర్ అయితే బొమ్మరిల్ భాస్కర్ అయితే కాదు, బొమ్మరిల్ భాస్కర్ జోనర్ సినిమాలు అంటే అవి వేరే లెవెల్ అనమాట. మన భాస్కర్ అయితే ఈ మూవీ కోసం కొద్దిగా కొత్తగా ట్రై చేసినట్టున్నాడు, కాకపోతే మూవీ బెడిసికొడింది భయ. ఇంకా ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే ఈ మూవీ అయితే ఒక యావరేజ్ మూవీ భయ. ఈ మూవీ నాకైతే నచ్చలేదు. ఫైనలీ జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే 5కి 2 అయితే ఇస్తున్నాను భయ. ఈ మూవీ నాకైతే నచ్చలేదు. మీలో ఎవరైనా సరే ఈ మూవీ చూసుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇది భయ జాక్ మూవీ రివ్యూ. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ ఎర్లీగా తెలుసుకోవాలంటే
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ్యా ప్లీజ్.